హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అద్విక ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇందులో వేవ్స్ యూనిట్ చెప్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అని చెప్పాను. సో ఇందులో ఒక 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ 2 డెఫినేషన్స్ కూడా మనం ఈరోజు నేర్చేసుకుందాం. ఎందుకనంటే ఈ డెఫినేషన్స్ నేర్చుకున్నప్పుడు మనకి నార్మల్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇవి ఈజీ అవుతాయి అన్నట్టు. సో కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకునే క్వశ్చన్ ఏంటి అని అంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఈక్వేషన్. అంటే ఏంటి అని అంటే వేవ్ ఈక్వేషన్లో లాంగిట్యూడినల్ మీద 4 క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను కదా. సో మన స్టార్టింగ్ ఏంటి అని అంటే జస్ట్ ఈ 2 పాయింట్స్ రాసినా కూడా వాళ్ళు ఏంటి అని అంటే ఒక 1 to 2 మార్క్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి అన్నట్టు. సో ద డిస్ప్లేస్మెంట్ వై అంటే ఏంటి అని అంటే ఒక స్ట్రింగ్లో ఒక వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది. అంటే ఇప్పుడు స్ట్రెయిన్ అని పక్కన ఎందుకు రాశారు అని అంటే స్ట్రెయిన్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే అది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రావడానికి ఎంత టైం పడుతుంది అన్నట్టు. సో క్యాలిక్యులేటింగ్ ద టైం. నెక్స్ట్ ఇట్ వ్యారీస్ ఏ హార్మోనిక్ ఫంక్షన్. హార్మోనిక్ ఫంక్షన్ ఆఫ్ టైం అంటే మీనింగ్ ఏంటి? హార్మోనిక్ ఫంక్షన్ ఆఫ్ టైం అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒకటి రిపీటెడ్గా సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాక్ ఉంటుంది, వాల్ క్లాక్లో పెండలం క్లాక్స్ అని చెప్పి ఏం చెప్తారు అని అంటే అవి అటు ఇటు స్వింగ్ అవుతూ ఉంటాయి. సో స్వింగ్ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి అది బ్యాక్కి వెళ్ళడానికి ఎంత టైం అయితే పడుతుందో ఫ్రంట్కి రావడానికి కూడా అంతే టైం పడుతుంది. అంటే సేమ్ స్పీడ్ తోటి సేమ్ వెలాసిటీ తోటి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు మనకి జనరల్ సొల్యూషన్ ఏం రాసుకోవాలి మనం? y ఈక్వల్స్ టు a1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ a2 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ b1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ b2 కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. నేను ఆల్రెడీ చెప్పాను మనకి ఎక్స్ యాక్సిస్ వచ్చినప్పుడేమో కాస్ యాంగిల్ వస్తుంది, వై యాక్సిస్ వచ్చినప్పుడేమో సైన్ యాంగిల్ వస్తుంది. అలా మనం 4 కోఆర్డినేట్స్లో ట్రై చేస్తూ ఉంటాం. అంటే ఒక వేవ్ వెళ్ళినప్పుడు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ట్రై చేయడం మీన్స్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. a1 b1 అనేవేమో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ అండ్ వై యాక్సిస్. a2 b2 ఏమో నెగిటివ్ ఎక్స్ అండ్ వై యాక్సిస్కి ఎందుకు వస్తాయి. సో a1 a2 b2 మనం ఏమనుకోవాలి ఇప్పుడు? కాన్స్టెంట్స్ అనుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ అంటే యాంప్లిట్యూడ్ అని తెలుసు, a1 అంటే కాన్స్టెంట్ అని తెలుసు, యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్ అని తెలుసు. సైన్ యాంగిల్ అంటే మనం ఏ డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ డైరెక్షన్ని బట్టి యాంగిల్ వచ్చింది. ఒమేగా అంటే ఏంటి అని అంటే యాంగులర్ మొమెంటం. టీ అంటే టైం విత్ రెస్పెక్ట్ టు ద హార్మోనిక్ ఫంక్షన్ ఆఫ్ టైం అని చెప్పాం కదా. సో మైనస్ కే అన్నాడు. కే అంటే ఏంటి మరి? ప్రాపగేషన్ కాన్స్టెంట్. ప్రాపగేషన్ కాన్స్టెంట్కి మనం ఇక్కడ రాయాలి కదా. ప్రాపగేషన్ అంటే ఏంటి అని అంటే ఒక వేవ్ ముందుకెళ్తుంది అని, ఒక వేవ్ ముందుకెళ్తుంది కాబట్టి. సో ఇక్కడ కే ఈక్వల్స్ టు ఫార్ములా ఏం రాశారు ఇక్కడ? 2π/λ. లాంబ్డా ఈక్వల్స్ టు మనం ఏం రాస్తున్నాం ఇక్కడ? వెలాసిటీ బై ఫ్రీక్వెన్సీ, మనకు తెలిసిన వాల్యూస్. సో కే ఈక్వల్స్ టు ఇప్పుడు 2π/λ, లాంబ్డాని సబ్స్టిట్యూట్ చేయండి. v/న్యూ. న్యూ అనేది పైకి వస్తే ఏమిది? 2π/v. ఆల్రెడీ ఒమేగా అంటే మనకేం తెలుసు? 360 degreesలో యాంగులర్ మొమెంటంలో ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సో ఒమేగా ఈక్వల్స్ టు 2π న్యూ అని చెప్తారు. కే ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ 2π న్యూ ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఒమేగా బై వి.